వానాకాలం సీజన్ రాకముందే నకిలీ విత్తనాల మోసం మొదలైపోయింది. పల్లెకి చేరకముందే రైతుల్ని ముంచేందుకు యత్నించిన ఈ నకిలీ విత్తనాల ముఠాని మంచిర్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠాను నిల్వాయి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వేమనపల్లి ప్రాణహిత నది మీదుగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 50 కిలోల పత్తి విత్తనాలను ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్టుగా ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నకిలీ విత్తనాల బ్యాచ్ రెచ్చిపోతుండటంతో రైతులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నిఘా పెంచామని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలనే వాడాలి. దానికి ట్రూత్ ఫైడ్ అండ్ సర్టిఫైడ్ 2 కాపీలు ఉంటాయి. ట్రూత్ ఫైడ్ ఏమో వారికి ల్యాబ్ సంబంధించింది. నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.